హాయ్ అండి. ఈరోజు విజయవాడ వెళ్తున్నాము. సో మా అక్క కూతురుది ఎంగేజ్మెంట్ ఉంటే సరే కదా అని వెళ్తున్నాం అనమాట. మిర్యాలగూడెం శివాలయంలో జరుగుతుంది ఫంక్షన్. ఇది అసలుకే పెట్రోల్ బంకులో ఉన్నాయి. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకట్లేదు. సో ఏంట్రా నాయన అనుకుంటూ ఉన్నాము. బయలుదేరేదాకా కూడా డౌటే. సో అదృష్టం కొద్దీ వేరే వెహికల్ ఒకటి హైర్ చేసుకున్నాను. జూమ్ కార్లో కారు ఒకటి బుక్ చేసుకున్నాను. దాంట్లో తీసుకొని పొద్దున్నే 2ంటికి తర్వాత 2:30కి పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరాం అనమాట. ఇప్పుడే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాను. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వీడియో చేయడం మొదలు పెట్టాను. ఇదే మేము హైర్ చేసుకున్న వెహికల్. పెట్రోల్ బండి తీసుకున్నా, డీజిల్ బండ్లు ఏం దొరకలేదు అనమాట. పెట్రోల్ నేను నా వైఫ్ ఇద్దరం వెళ్తున్నాము. పెట్రోల్ బంక్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాను. ట్యాంక్ ఫుల్ చేయించుకొని బయలుదేరుతున్నాం. ప్రస్తుతానికి కొంచెం దూరం వచ్చామన్నమాట. స్టార్ట్ అయిపోతున్నాం. బండి వెహికల్ అయితే మైలేజ్ పెట్రోల్ లీటర్ 20 వస్తున్నట్టుగా చూపిస్తుంది. ఎంతవరకు వాస్తవం ఏందో కథ అయితే తెలియదు. మామూలుగా అయితే పెట్రోల్ బండ్లు మైలేజ్లు రావు. కాకపోతే సుజుకి బండి కాబట్టి వస్తుందేమో అనుకోవచ్చు. ఎందుకంటే వెయిట్ అన్నీ తక్కువ ఉంటాయి కదా, బండి వెయిట్ తక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ దిగేసి విజయవాడ రోడ్లోకి వచ్చామండి. ఎగ్జిట్ నెంబర్ 11లో దిగాము. 11లో దిగి అలా ముందుకెళ్తూ ఉన్నాం. ఈ రోడ్లో ఇప్పుడు వచ్చేటప్పుడు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా రండి. ఇంతకుముందు లేరు కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు కెమెరా పట్టుకొని కూర్చున్నారనమాట. స్పీడ్ లిమిట్ కాబట్టి ఈ రోడ్లో వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని బయలుదేరండి. డివైడర్ మీదే కూర్చొని కెమెరా పట్టుకొని కూర్చుంటున్నారు. రామోజీ ఫిలిం సిటీ దాటేసి ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాము. మిర్యాలగూడెం వెళ్ళాలి. సో ఇదంతా తెలిసిన రోడ్డే కాబట్టి బ్రేక్ఫాస్ట్ దగ్గర కలుద్దాం. ఉత్సవంలో అనుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ కొత్తగా పెట్టాడు రెస్టారెంట్, ఉత్సవం అని. బాగుంది. అక్కడ ఒకసారి వెళ్ళాం మేము ఆల్రెడీ. సో మళ్ళీ అక్కడికి వెళ్దామనే ఉద్దేశంలో అనుకుంటున్నా నేనైతే. ఉత్సవంలో తిందామని. టోల్గేట్ అండి. టోల్గేట్ దాకా వచ్చాము. ఫస్ట్ టోల్గేట్ ఔటర్ రింగ్ రోడ్ ఒకటి అయిపోయింది. టోల్గేట్ ఇది రెండో టోల్గేట్ అయితే అవుతుంది. పంతంగి టోల్గేట్ అండి. పంతంగి టోల్గేట్ దాకా వచ్చాం ప్రస్తుతానికి. కారు ఇప్పటికైతే పంతంగి టోల్గేట్ దాకా వచ్చామంటే దాదాపు ఒక 100 కిలోమీటర్లు మేము జర్నీ చేసినట్టే. ఈ 100 కిలోమీటర్లకు గాను మైలేజ్ అది మినిమం అదే యావరేజ్గా 21 వస్తుందని చూపిస్తుంది. ఎంతవరకు వాస్తవం మరి మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సుజుకి బండ్లు వాడుతున్న వాళ్ళు. ఈ కార్ ఏంటి ఫ్రాంక్స్ కారు వాడుతున్న వాళ్ళు కూడా చెప్పండి దయచేసి, మైలేజ్ ఎంత వస్తుంది అనేది. ఇక్కడ చిట్యాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందండి. ఏమైందో తెలియదు కానీ ముందు చాలా దూరం వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి. మేబీ కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల ఏమన్నా ఆపారేమో. ఇప్పుడే కొంచెం కదులుతూ ఉన్నాయి. కొంచెంగా కదులుతూ ఉన్నాయి. లెఫ్ట్లో లారీ ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఆగిపోవాలా వాడు లారీ పార్క్ చేశాడు. మేబీ 2 లైన్లు కాస్త ఒక లైన్గా అయిపోతుంది. మామూలుగానే చిన్న రోడ్డు ఇది. ఇక్కడ మళ్ళీ జనాలు రోడ్డు దాటాలని, ఈ రోడ్డు దాటడం గురించి అని చెప్పేసి వెహికల్స్ ఆపేస్తున్నారు అనమాట. కాసేపు ఆగండి మీరు అని. అందువల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వచ్చేదామండి. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అనమాట ఇది. కార్నివాల్ అంటారు హెడ్డింగ్. దీంట్లో 4-5 ఉన్నాయి. కార్నివాల్లో ఉత్సవం ఒకటి, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్. ప్లస్ ఇక్కడ ఎలక్ట్రికల్ కార్లకి కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి బాగుంటుందండి. నైట్ టైం చూస్తే మంచి లైటింగ్ ఉంటుంది. ఐస్ క్రీమ్స్ గట్రా కూడా అన్నీ ఉంటాయి. ఈ రైట్లో వచ్చేసి కార్ ఛార్జింగ్ పాయింట్ అండి. లెఫ్ట్లో వచ్చేది స్ట్రైట్గా ఉన్నది మనకి ఉత్సవం. ముందు చూస్తుంది ఈవీ స్టేషన్ అండి.
పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది. ఉత్సవం బ్రాండ్ చెప్పుల షాపు, జ్యూస్ షాపు, టాయ్స్ ఉన్నాయి, హల్దీరామ్స్ ఉంది, ఉన్నాయి. బాగుంటుంది ఇక్కడ ఫుడ్. హోటల్ కార్నివాల్ హోటల్లో ఉత్సవంలో టిఫిన్ చేసేసి రిటర్న్ అయ్యండి, బయలుదేరిపోయాము. ఫుడ్ చాలా బాగుంది. మేము ఇంత ముందుకు వచ్చేటప్పుడు ఈ రోడ్లో ఎప్పుడు కూడా నార్కెట్పల్లి దాకా ఎక్కువ ట్రావెల్ చేస్తాం అనమాట. గుంటూరుకి నార్కెట్పల్లి నుంచి రైట్కి వెళ్తాం మేము. ఎప్పుడైనా సరే వివేరా కానీ హోటల్ 7లో కానీ ఆగేవాళ్ళం, లేదా విలేజ్ ఆర్గానిక్ అనేది ఒకటి ఉంది, అక్కడ ఆగేవాళ్ళం. వివేరా అంత కనిపించట్లేదు, కానీ ఉత్సవం హోటల్ కార్నివాల్ అనే హోటల్ బాగుంది. ఇక్కడ ఖచ్చితంగా ఆగి తినచ్చు. మంచి టేస్ట్గా ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయండి. మంచిగా ఏసీ వేసాడు, బాగా అన్నీ ఉంటాయన్నమాట. ఒకవేళ చెప్పులు కొనుక్కోవాలన్నా, ఏదైనా పిల్లలకి టాయ్స్ కొనుక్కోవాలన్నా, పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, థిక్ షేక్స్ కానీ, మిల్క్ షేక్స్ కానీ అన్నీ దొరుకుతాయి. హోటల్ 7లో కూడా బాగా దొరుకుతాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రెండు ప్రిఫర్ చేస్తాను. నార్కెట్పల్లి లోపు ఎక్కడైనా టిఫిన్ చేయాలి అంటే ఈ రెండు హోటల్స్లో ఆగడానికి నేను ప్రిఫర్ చేస్తాను. మంచి టేస్ట్ కూడా ఉంటుంది, మంచి నీట్గా కూడా ఉంటాయి. ఈరోజు ఎందుకో పొద్దున్న నుంచి ట్రాఫిక్ చాలా బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ రైట్లో మీకు కొండపైన గుడి కనిపిస్తుంది కదా, అది వేణుగోపాల స్వామి గుడి అండి. చాలా బాగుంటుంది. ఒక స్టెప్ ఎక్కిన తర్వాత వేణుగోపాల స్వామి వారు ఉంటారు. అక్కడ నుంచి కొంచెం ఈ కమాన్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కమాన్ ఉంది కదా, కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ కొండ ఒక స్టెప్ ఎక్కిన తర్వాత వేణుగోపాల స్వామి వారు కూడా ఉంటుంది. తర్వాత ఇంకా అక్కడ నుంచి సెకండ్ కొండకి కొంచెం ట్రెక్కింగ్ లాగా కొంచెం మెట్ల మార్గం ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అది కూడా. చివరికి వెళ్తే పైన శివుడు ఉంటాడండి. అక్కడ నుంచి వ్యూ చూడడానికి కానీ ఈ వాతావరణం అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళాను. మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, మీరందరూ కూడా చూడొచ్చు. ఎవరికైనా టైం ఉన్నప్పుడు వీకెండ్స్లో రావడానికి ప్రయత్నించండి. చాలా మంచి ప్లేస్ అది. నార్కెట్పల్లి వచ్చేసామండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే విజయవాడ వెళ్ళిపోతాము మనం. కాకపోతే మనం ఇక్కడ ఫ్లైఓవర్ దిగాలి కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత రైట్కి తీసుకుంటే నల్గొండ, తర్వాత మిర్యాలగూడెం, పిడుగురాళ్ళ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే గుంటూరు, మళ్ళీ రైట్కి తీసుకుంటే కనుక నగరికల్లు, అద్దంకి, ఒంగోలు అట్లా వెళ్ళిపోతాం అనమాట, తిరుపతి. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం రైట్కి తిరగాలి. రైట్లో ఇంకా లెఫ్ట్లో కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంది మీరు చెరువుగట్టు దేవాలయం అండి. శివాలయము, పైన శివుడు ఉంటాడు. శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం. చాలా అంటే చాలా బాగుంటుంది దేవాలయం కూడా. చాలా విశేషమైనటువంటి దేవాలయము. అక్కడ ప్రతి అమావాస్య కూడా నిద్ర చేసి స్వామివారికి అభిషేకం చేసుకుని వెళ్తే చాలా విశేషం అంట. ప్రతి అమావాస్య కూడా జనం బాగా ఉంటారు. నేను ఆల్రెడీ ఆ టెంపుల్కి 2-3 సార్లు వెళ్ళాను, కానీ అప్పట్లో వీడియోలు ఏం తీయలేదు. కాబట్టి ఈసారి మళ్ళీ వెళ్తాను, ఒకసారి మీకోసం వీడియో తీసుకొని వస్తాను, అప్లోడ్ చేస్తాను. నాకన్నా ముందు తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా సరే మీకోసం నేను కూడా ఒక వీడియో పెడతాను, మా సబ్స్క్రైబర్ల కోసం. మీరు కూడా చూసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మిర్యాలగూడ ఊర్లోకి అండి. స్ట్రైట్కి వెళ్తే ఊరు బయట నుంచి బైపాస్ అనమాట. పిడుగురాళ్ళ వెళ్ళిపోతాం. వెల్కమ్ టు మిర్యాలగూడ. ఎంటర్ అయిపోయాము. ఇదొక సెంటర్ అండి, ఇక్కడ మిర్యాలగూడెం సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం బస్ స్టాండ్కి వెళ్ళి, బస్ స్టాండ్ నుంచి అంతే స్ట్రైట్గా వెళ్తే కనుక మళ్ళీ మిర్యాలగూడెం టౌన్ తగలకుండా బయట నుంచి వచ్చే బైపాస్కి తగులుతాము. ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనం మిర్యాలగూడెం ఎగ్జిట్ అనమాట. అటు నుంచి వచ్చేటప్పుడు ఎంట్రీ అవుతుంది, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ బైపాస్కి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలండి. ఇవాళ ఫంక్షన్ వచ్చేసి మిర్యాలగూడెం శివాలయంలో అనమాట. ఎప్పటి నుంచో ఉందట ఇది. మిర్యాలగూడెంకి మంచి ఫేమస్ అయినటువంటి శివాలయం.
ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే ఇదే రోడ్డు. కొంచెం స్ట్రైట్గా వెళ్ళామంటే ముందుకి రైట్లో ఉంటుంది దేవాలయము. మీరు చూస్తున్నటువంటిది శివాలయం అండి. పార్కింగ్లోకి వెళ్తాము. ఇళ్ళకి వచ్చేసాం. ఫంక్షన్లకి శ్రీ వరాంబాద మల్లికార్జున స్వామివారి దేవాలయం వచ్చేసామండి ఫంక్షన్ దగ్గరికి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవాలయము వరవరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయము. మిర్యాలగూడెంలోనే చాలా విశేషమైనటువంటి దేవాలయము. స్వామివారు కూడా మంచి పవర్ఫుల్ గల స్వామివారు అండి. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న దేవాలయము. ఇక్కడ అర్చక స్వామిగా కూడా మా పెదనాన్న గారే ఉండేవాళ్ళు అనమాట. వెల్లటూరి వెంకట సుబ్బయ్య గారని. దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 40 సంవత్సరాల నుంచి ఆ దేవాలయంలో చేస్తూ ఉన్నారు. ఆయన కాలం చేశారనమాట. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన తదనంతరం వారి పిల్లలు మా అన్నయ్యలు వెల్లటూరి అంజబాబు శర్మను, వెల్లటూరి ఉమామహేశ్వర శర్మ గారిని మా అన్నయ్య వాళ్ళే అనమాట. వాళ్ళిద్దరూ మా పెదనాన్న గారి యొక్క తదనంతరం వాళ్ళిద్దరూ ఆ దేవాలయం జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు. చాలా గొప్ప దేవాలయం అండి. స్వామివారు కూడా చాలా విశేషమైనటువంటి స్వామివారు. దేవాలయంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పిస్తూ ఉంటారు. అక్కడ స్వామివారికి మనం ఏం కోరుకున్నా కూడా స్వామివారి చల్లని చూపుతో మనం కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అనమాట. దేవాలయంలోనే కళ్యాణ మండపం ఉండటం వల్ల కూడా ఫంక్షన్స్ గట్రా కూడా అన్ని కూడా బాగా జరుగుతూ ఉంటాయి అనమాట. చాలా విశేషమైనటువంటి దేవాలయము. వీలైనంత వరకు రియాలడంలో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి ఆ దేవాలయం దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ యొక్క అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. విజయవాడలో ఫంక్షన్ పూర్తి చేసుకొని నేను, మా మావయ్య, మా అక్క, మా ఆవిడ అందరం కలిసి మళ్ళీ గుంటూరు బయలుదేరాము. సో భోజనం చేసుకొని గుంటూరు బయలుదేరాము. దాటి దామర్చర్లకి దగ్గరలో ఉన్నాం అనమాట. మా మావయ్య గారిని తీసుకొని ఆయన వాళ్ళ ఇంటి దగ్గర దింపి, ఈయన గుంటూరులో పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తూ ఉంటారండి. సో గుంటూరు డిపార్ట్మెంట్ అంతా కూడా మా మావయ్య కనుసైగల్లో నడుస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు, కానీ కాదు, డిపార్ట్మెంట్ లో అయితే ఉంటాడండి. బాయ్ ఫ్రెండ్స్.